హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఈ వీడియోలో మనం కాకినాడ ఫిషింగ్ హార్బర్ చూడబోతున్నాం. అలానే కాకినాడ కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ కూడా కవర్ చేద్దాం. నేనైతే ఉదయం 6కే బయలుదేరాను మా ఊరు నుంచి. ఇక్కడ ఫిష్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎర్లీగా వెళ్ళడం బెటరు. రకరకాల సముద్రపు చేపలు అలానే రొయ్యలు కూడా తాజాగా ఇక్కడ దొరుకుతాయి. ఇది చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే వెళ్ళడం మంచిది. ఈ మార్కెట్ ఉదయాన్నే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చేపలు వేలంలో పాడుకుంటారు. ఈ హార్బర్లో మ్యాక్సిమం బల్క్లోనే అమ్ముతారు. అందువల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ మన వాళ్ళతో కానీ షేర్ చేసుకుని కానీ పంచుకోవాలి. అలానే ఇక్కడ డ్రై ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి. మ్యాక్సిమం డ్రై ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎండ్రాయిలు, నెత్తళ్ళు, అలానే ఎండు చేపలు అన్నీ కూడా దొరుకుతాయి. చేపలు బాగా ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. చేపల వేట కోసం మత్స్యకారులు ఒకేసారి 10 నుంచి 12 మంది బోట్లో కలిసి వెళ్తారు. దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. ఈ 10-15 రోజులు కూడా వాళ్ళకి కావలసినవన్నీ కూడా అందులోనే సమకూర్చుకుంటారు. చేపలు పాడవకుండా ఉండడానికి బోట్లోనే ప్రత్యేకమైన ఐస్ స్టోరేజ్ బాక్సులు ఉంటాయి. ఆదివారం జనం తక్కువగా ఉండడం వల్ల చేపల రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. హార్బర్ ప్రాంతం అంతా నీరు బురద ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళ చేపల వేట అయిన తర్వాత వీళ్ళు చేపల్ని సపరేట్ చేస్తారు. చూడండి ఎలా చేస్తున్నారు. ఈ రకాన్ని ఆ రకాన్ని సపరేట్ చేసి బుట్టలో వేస్తున్నారు. జంబో రొయ్యలు మీన్స్ టైగర్ ఫ్రాన్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఒక ట్రై వచ్చి 4000 నుంచి 5000 వరకు ఉంటుంది. ఇక్కడ దొరికే టైగర్ ఫ్రాన్స్ చాలా ప్రసిద్ధి. ఇవి సాధారణ రొయ్యల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి మరియు వీటి ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. హార్బర్ లోపలే పెద్ద పెద్ద ఐస్ ప్లాంట్లు ఉంటాయి. చేపలు తాజాగా ఉండడానికి ఇక్కడే ఐస్ తయారు చేసి బోట్లకు మరియు మార్కెట్కు సరఫరా చేస్తారు. చేపల మార్కెట్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. అలానే మనం ఇక్కడ సూర్యోదయం చూడడానికి ఎర్లీగా వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఫోటో సెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే హార్బర్లో మనకు చూడదగ్గ బోట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. కాకినాడ హార్బర్ నుంచి అలానే మన కుంభాభిషేకం మార్కెట్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి ఇవి. ఇక్కడ చూసాం, బట్ ఎక్కడికన్నా కుంభాభిషేకం ఫిష్ మార్కెట్లో వెళ్ళమని ఫ్రెండ్ చెప్పారు. బట్ ఆల్రెడీ మనం ఒక వీడియో అక్కడ చేస్తాం. మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం తిరిగి. ఇది పోర్ట్ ఏరియా కాబట్టి లారీలు అంటే వెళ్ళడం వల్ల రోడ్ చూడండి చాలా అధ్వాన్నంగా ఉంది. మ్యాక్సిమం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 4-వీలర్ అయితే బెటర్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 4-వీలర్ మీద వచ్చాను, బట్ ఈసారి స్కూటీ మీద వచ్చాను. అందువల్లే చిన్న ఇక్కడ యాక్సిడెంట్ కూడా అయింది మాకు. ఎందుకంటే స్కిడ్ అయింది బైక్ తడిగా ఉండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హెవీ వెహికల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం చూసుకునే వెళ్ళాలి.
కుంభాభిషేకం ఫిష్ మార్కెట్. ఇక్కడ చూనా ఫిష్లకు బాగా ఫేమస్. ఎక్కువ ఇక్కడ పెద్ద ఫిష్లు చాలా ఉంటాయి. ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇవన్నీ ఇక్కడే కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ప్యాక్ చేసి. షీ ఫిష్ మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ అవుతాయి, అలాగే ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇవి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత వీటి నుంచి ఆయిల్ తీసి మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచే చేస్తారు. సీ ఫుడ్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇవి ఇండస్ట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. అక్కడ వీటి నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సంబంధించి క్యాప్సూల్స్ తయారీకి ఆయిల్ తీస్తారు. ఇక్కడ ఫిష్ రేట్లు చాలా ఎక్కువ చెప్తారు. మనం బార్గెన్ చేసి కొనుక్కోవడం చాలా మంచిది. ఇది కాకినాడకి చివర ఉండడం వల్ల, అలాగే పోర్ట్ ఏరియా కాబట్టి చాలా తక్కువ మంది వస్తారు. బట్ ఇక్కడైతే మాత్రం ఫ్రెష్ ఫిష్ దొరుకుతాయి. అలానే మనకు కావలసిన రకం కూడా కొనుక్కోవచ్చు. ठीक करते हैं। మేము ఇక్కడ పండుకప్ప చేప తీసుకున్నాం. అవి ఇంచుమించు 3,500 చెప్పారు. బట్ మేము బార్గెన్ చేసి ఒకటి ఇంచుమించు 300 పడ్డది. మాకు 6 చేపలు 1,800కి తీసుకున్నాం. తెల్లసందు వాళ్ళ అమ్మాయి ఏది పండుగప్ప అలా 6 వచ్చి మనం 10 తీసుకున్నాం. పండుగప్ప ఒకటి 500 చెప్పారు. మామూలుగా 900 చెప్పారు. ఒకటి మామూలుగా తగ్గలేదు. అరగ మొత్తం అలా 6 వచ్చి 1900 ఇచ్చారు. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.